హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, నేనైతే ఎగ్జామ్ రాసి రూమ్కి వచ్చిన తర్వాత అయితే ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేశాను. ముందైతే భగవద్గీత అయితే చదివాను, ఎందుకంటే కొంచెం మైండ్ ఫ్రెష్ అవుతుందని. ఆ తర్వాత వచ్చేసరికి నేను 5:23 నుంచి అయితే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను. ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేశాను, ఎందుకంటే ఫార్మకాలజీ సబ్జెక్ట్లో వచ్చేసరికి డ్రగ్స్ అనేవి చాలా ఉంటాయి, చాలా క్లాసెస్ ఉంటాయి. అవన్నీ నేర్చుకొని గుర్తుపెట్టుకోవాలంటే కొంచెం కష్టం అవుతుంది. కాబట్టి నేను ఈవినింగ్ నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. ఫ్రెండ్స్, ఈ ఫార్మకాలజీ సబ్జెక్ట్లో వచ్చేసరికి మనకు చాలా డ్రగ్స్ ఉంటాయి. వాటికి ఒక్కొక్క డ్రగ్కి ఒక్కొక్క మెకానిజం ఆఫ్ యాక్షన్ ఉంటుంది. వాటికి కొన్ని సపరేట్ యూజెస్ ఉంటాయి, కొన్ని సపరేట్ అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అందుకే ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేశాను. ఫ్రెండ్స్, నేను చదివేటప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. అదేంటంటే, ఇప్పుడు ఎవరికైనా మనకి ఏదైనా ఒక డిసీజ్ వచ్చినప్పుడు దాన్ని క్యూర్ చేసుకోవడానికి మనము డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏదైతే డ్రగ్ రాస్తారో ఆ డ్రగ్ కరెక్ట్ డోస్లో వేసుకుంటాము. ఆ డ్రగ్ మన డిసీజ్ని క్యూర్ చేస్తుందని మనం ఓవర్ డోస్ వేసుకోము. అలా ఓవర్ డోస్ వేసుకుంటే అది అడ్వర్స్ ఎఫెక్ట్స్ కాజ్ చేస్తుంది. సేమ్ మన జీవితంలో కూడా మనకి ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఆలోచించాలి. ఎందుకంటే మనం ఆ సమస్య నుంచి బయటపడడానికి ఆలోచించాలి. ఎంతంటే కొంత మాత్రమే ఆలోచించాలి. అతిగా ఆలోచిస్తే, ఇక్కడ అతిగా డోస్ వేసుకుంటే ఎలా అయితే అడ్వర్స్ ఎఫెక్ట్స్ కాజ్ అవుతాయో, సేమ్ మన జీవితంలో కూడా అతిగా ఆలోచిస్తే సేమ్ కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి వస్తాయి. అప్పుడు మన మెంటల్ హెల్త్ అనేది చాలా డిస్టర్బ్ అయిపోతుంది. కాబట్టి మనము ఎంత ఆలోచించాలో అంతే ఆలోచించాలా. ఎక్కువగా ఆలోచించినా కూడా అది మనకు నష్టమే కలిగిస్తుంది. ఫ్రెండ్స్, ఈ విధంగా నేనైతే ఫార్మకాలజీ సబ్జెక్ట్ అయితే చదివాను. ఈ సబ్జెక్ట్ చదివేటప్పుడు జస్ట్ ఒక చిన్న కాన్సెప్ట్ గుర్తుకొచ్చింది అంతే, అది మీతో చెప్పాలని చెప్పాను. ఫ్రెండ్స్, అన్నీ చూసుకొని అన్ని క్వశ్చన్స్ నేర్చుకొని ఒకసారి మళ్ళీ రివిజన్ చేసుకొని పడుకునేసరికి అయితే టైం 11 అయింది. నాకంటే ముందే ఫ్రెండ్స్ అయితే పడుకున్నారు, ఎందుకంటే వాళ్ళకి కొంచెం ముందే అయిపోయినాయి చదవడం. నాంటి కొంచెం లేట్ అయిపోయినాయి. ఇంకా నేను వచ్చేసరికి లాస్ట్ మనకే కాబట్టి పడుకునేది. మనం డోర్లు వేసేసరికి లైట్లు ఆఫ్ చేసి మనం కూడా పడుకున్నాము. టైం వచ్చేసరికి 11 అయింది. ఖచ్చితంగా 11కి క్లోజ్ చేసేసాను.